దగ్గరికి పోదామన్నా కానీ ఎస్పీలు కూడా నమ్మలేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఎస్పీలు కూడా మేనేజ్ చేస్తారు సార్ అంటున్నా. నిన్న ఒక అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తా అంటే 5-6 గంటల్లోనే అతన్ని రిలీజ్ అయిపోయినాడు. ఆయనకు ఒక ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉండి, ఎక్స్ ప్రజాప్రతినిధి రాయదుర్గం ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉండి ఎపిసోడ్స్ కార్పొరేట్ చేస్తాను నీ మీద అని చెప్పి భయపడించి వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబ్బులు ముట్టినాయని రాయదుర్గం అంతా కూడా ఎక్కువస్తాను. దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నేను కలెక్ట్ చేశాను. అవి కూడా హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి త్వరలోనే పంపిస్తాను. ఇంకా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ తీసుకున్న దానికి ప్రతి ఒక్కరికి డీజీపీ గారికి కానీ హోమ్ మినిస్టర్ గారి చేతులెత్తి ముఖ్య అడుగుతున్నా. రాయదుర్గంలో ఇంకొకటి, మన రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే కాళశ్రీనివాసులు గారికి కూడా చేతులెత్తి మీరు దండం పెట్టి అడుగుతున్నా. రాయదుర్గంలో జరగని అరాచకం అంటూ లేదు, అన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్రమ మద్యం. 18-16 ఏళ్ళ పిల్లల్ని బండ్లు తోల్పిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే మన గొల్లపల్లి రోడ్డు, మన బైరాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కర్ణాటక, మన రాయదుర్గం కర్ణాటక బార్డర్ కాబట్టి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా టెట్రా ప్యాకెట్లు, ప్రతి ఒక్కటి గంజాయి దొరుకుతుంది. రాయదుర్గంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. పిల్లలు బానిసలు అయిపోతున్నారు దానికి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు రాయదుర్గంలో గార్మెంట్స్ ఉండేది. గార్మెంట్ కూడా ఈ జిఎస్టీ వల్ల, ఈ ఇంతకుముందు కరోనా వల్ల చాలా అధ్వానంగా తయారైపోయింది. వ్యాపారాలు లేవు. యూత్ అంతా ఈజీ మనీకి అలవాటు పడిపోయినారు. దీనికోసం బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ లోన్లు తీసుకొని చాలా తల్లిదండ్రులు జీవితాలు, పిల్లల జీవితాలు నాశనం చేసుకుని తల్లిదండ్రులు చాలా క్షోభకు గురి చేస్తున్నారు. ఇలాంటి మనీ లాండరింగ్ చేస్తే ఒక 20 మంది ఉన్నారు రాయదుర్గంలో. 120 పల్లెల్లో కూడా, రాయదుర్గం నియోజకవర్గం 110-120 పల్లెల్లో కూడా, ప్రతి పల్లెలో కూడా రోజుకి లక్షల్లో బెట్టింగ్ జరుగుతుంది. ఒక రాయదుర్గంలో ఒకటే ప్రతిరోజు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతుంది. ఇది పోలీసులకి తెలిసే జరుగుతుంది. పోలీసులు ఏమంటారంటే సింపుల్గా మాకు ఏ కంప్లైంట్ రావడంలే, మేమేం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. కంప్లైంట్ ఓవరాల్గా ఇచ్చినా, రిటర్న్గా ఇచ్చినా కానీ దాని మీద యాక్షన్ లేదు. ఇంతవరకు ఏమైనా పోలీసులు ఫిర్యాదు చేశారండి? రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. ఇంకోసారి ఓవరాల్గా చాలా మంది సీఎల్కి చెప్పినాము. చాలా జరిగినాయి, అయినా కానీ ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇంకొకటి, నేను వీడియో కూడా కంప్లైంట్ కూడా పంపించిన బాధితుల తరపు నుంచి. ఆ కంప్లైంట్ కూడా చెత్తపుట్లో పారేసినారే తప్ప ఎక్కడా కానీ పరిష్కారం కాలే. నేను ఈరోజు పేపర్ చూడటము, హిందూపురంలో 23 ఏళ్ళ పిల్లోడు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయింటే వాడు బాధపడకుండా ఎవరు ఈ ఉచ్చులోకి పోవద్దండి అని చెప్పడం చాలా బాధాకరం. ఇంతకుముందు నేను యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పాను. ఈ ఫేక్ లోన్ యాప్ల గురించి కానీ ఈ బెట్టింగ్ యాప్లో కూడా మీరు పోవద్దండి అని చెప్పేసి ఒక 20-30 మంది నాకు ఫోన్ చేసిండే, మీరు డబ్బులు లేకపోతే నేను కోర్టులో పర్మిషన్ తీసుకొని ఆర్బీఐ అప్రూవ్డ్ కానీ ఫేక్ లోన్ మీరు డబ్బులు కట్టే పని లేదు, ఇప్పటికే మీరు 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు వాళ్ళకి వడ్డీ కట్టినారు, మీరు భయపడద్దండి అని చెప్పి చాలామంది నాకు చేతనైనా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను చాలామందికి చెప్పాను, అవేర్నెస్ చేసినాను. ప్రజలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ సెల్ ఫోన్ని కరెక్ట్ గ్యారంటీగా 1 వీక్ ఒకసారైనా వాళ్ళు చెక్ చేయాలా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్పేలో, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. ఒకడు కేటీఎం బైకులు, పల్సర్ బైకులు, 1 లక్ష రూపాయలు జీతం తీసుకునే వాడు కూడా ఒక బండి కొనుక్కోవాలంటే ఎన్నిసార్లు లోన్లకి తిరిగి ఆ బ్యాంకు చుట్టూ తిరిగినా లోన్లు రావడం లేదు. పిల్లలకి టక్కనగా వస్తున్నాయి. ఒక 10,000 రూపాయలు బండి, 1 లక్ష రూపాయల బండి 10,000 కుదపెట్టేస్తున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ, అది నెలకో వారానికో కాదు, డైలీ 10 రూపాయల వడ్డీ కూడా రాయదుర్గంలో తీసుకున్నారు. ప్రతి ఒక్కరిది ఇన్ఫర్మేషన్ తీసుకొని హోమ్ మినిస్టర్కి నేను సెండ్ చేస్తున్నాను. ఈ రాయదుర్గం ప్రజలు కూడా గమనించాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలు మీరు ఏం చేస్తున్నారు, 10th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్కే స్టార్ట్ చేసేసినారు పిల్లలు గంజాయి తాగడం. సిగరెట్, బీరో కాదు, గంజాయే దొరుకుతుంది రాయదుర్గంలో విచ్చలవిడిగా. ఆ ఏరియాస్ కూడా నేను మన ఇంతకుముందు సీఏకి నేను చెప్పాను, సురేష్ బాబు సార్కి. ఆయన కూడా ఆయన చాదనైంది ఆయన పరిధిలో ఆయన కూడా అరికట్టారు దాన్ని. ముఖ్యంగా నరసింహస్వామి కొండ దగ్గర, మన ఇక్కడ గొంతుబాయి దగ్గర, ఇక్కడ ఈ డ్యామ్ రోడ్లో, విచ్చలవిడి బీటీపీ రోడ్లో, ఆ శ్మశానం పక్కలో చాలా విచ్చలవిడిగా పిల్లలు చెట్లు వేసుకొని కూడా మరి గంజాలు కొడుతున్నారు. పేకాట, మట్క అనేటివి సర్వసాధారణం రాయదుర్గంలో. ఇక్కడి నుంచి బాంబే వరకు లింక్స్ ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి 15 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు కూడా నీకు మట్క ఆడుతున్నారు. అన్ని ఫోన్పేల ద్వారా
ఈ వాట్సాప్ ద్వారానే. ఇంతకుముందు పట్టీలు అవి పోలీసులకి దొరికేవి, ఇప్పుడు అంతా ఆన్లైనే. ఆన్లైన్ ద్వారా ఒక 20 మంది బుక్కీలు ఉన్నారు రాయదుర్గంలో. ముఖ్యంగా ఈ సెట్టూరు, ఈ కళ్యాణదుర్గము, ఈ రూపనగుడి ఈ దగ్గర బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆడుతున్నారు. ఈ నడమల కర్ణాటక గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల మొత్తం రాయదుర్గానికి వలస వచ్చేసి, బుక్కీలంతా వలస వచ్చేసి ఇక్కడి నుంచి రాయదుర్గం నుంచి బెంగళూరుకి పిల్లలు తీసుకెళ్ళిపోయి ఆడ హోటల్లో పెట్టి ఆడిస్తున్నారు. నాకు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే, ఇంతకుముందు నేను ఒక నలుగురికి ఈ బెట్టింగ్ ఆడే పిల్లలకి నేను బెయిల్ వేసిన. నలుగురు నేనే బెయిల్ ఇప్పించిన. అప్పుడు నేను అనుకుంటే ఏదో చిన్నగా 5,000 10,000 బెట్టింగ్లు ఆడింటారులే అనుకుంటే, వాళ్ళ దగ్గర సమాచారం వింటే ఒక్కొక్కరికి మినిమం అంటే ఒక రాయదుర్గంలో ఒక మెయిన్ బుక్కీ ఉన్నాడు, వాడు 20-30 కోట్లు వానికి ఆస్తి ఉంది. వాళ్ళ పేరు మీద లేదు. నువ్వు ఎవరు వచ్చినా వాళ్ళు పట్టుకోలేరు. వాళ్ళు లీగల్గా వాళ్ళ అన్నదమ్ముల మీద, తమ్ముల మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్టి ఆడిస్తున్నారు. ఒక్కొక్కడు రాయదుర్గంలో 2-3 గోడలు ఉన్నాయి. 50 నుంచి 60 బైకులు, కార్లు మొత్తం అవి 15 రూపాయలు వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. మీకు డ్యామ్ రోడ్లో వీళ్ళు స్థావరాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి అమౌంట్ కూడా ఒకరి దగ్గర ఉండదు. ఒకరి దగ్గర 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఈరోజు వాడు డబ్బులు కట్టుకోకుంటే ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మొన్న నలుగురు, ఒక ఒడ్డే పులసులది, ఒక ఎరుకలది, 2-3 ఈ ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తుల దగ్గరికి పోయి, ఇండ్ల దగ్గరికి పోయి వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఏమంటే మర్యాదతో చచ్చిపోతారు. అట్లా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇండ్ల దగ్గర పోయి నీ కొడుకుని తప్పు చేసినాడు, మేము మాకేం అడిగిచ్చినామేమయ్యా, నువ్వు ఎట్లా ఇచ్చినావు అంటే నీకు పుట్టలేదేం రావాడు, నీకు పుట్టుకోకుంటే నువ్వు డబ్బులు కట్టద్దు పోయి, అది నీ పెండ్లం మేమంతా పోయిందో అనే మాటలు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి మానసికంగా, వాళ్ళకి శారీరకంగా, సమాజంలో వాళ్ళకి మర్యాద లేకుండా వాళ్ళ ఇండ్ల ముందరికి పోయి వాళ్ళ ఇండ్ల దగ్గర కూర్చొని వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు.